ఇంటికి 3 సిలిండర్లు ఇస్తున్నారు, అలానే పెన్షన్ ఇస్తున్నారు, మహిళలకి ఉచిత బస్సులు కూడా కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు కూడా మన గ్లాసు గుర్తుకే వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం. పవన్ కళ్యాణ్ గారు మన కోసం పోటీ చేస్తున్నారు. ఇంటికి 3 సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్ కూడా 4000 ఇస్తున్నారు. మీ భవిష్యత్తును మారుతాయి, పాలన మారాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. గ్లాసు గుర్తుకే మన ఓటు, గ్లాసు గుర్తుకే మన ఓటు, గ్లాసు గుర్తుకే మన ఓటు. హాయ్ హలో నమస్తే, నేను మీ హాస్ని తారక్. ఈరోజు ఎక్కడికి వచ్చానంటే నేను పిఠాపురానికి వచ్చానన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఆయన గురించి, ఆయనకి మద్దతు ఇవ్వడం గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నా ఫస్ట్ డే చాలా బాగా జరిగింది. ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చి ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడిగినా సరే గ్లాసు గుర్తుకే మా ఓటు అని అంటున్నారు. మీరు చెప్పండి, మీరు సినీ ఫీల్డ్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినీ ఫీల్డ్ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. అసలు ఎలా ఉంటుంది కంపారిజన్? సినీ ఫీల్డే కష్టం, అలాంటిది రాజకీయం ఇంకా కష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత డే 1 అసలు ఎలా ఉందంటే ఎండల్లో తిరిగి మొత్తం చెమటలతో చాలా చాలా చిరాగ్గా ఉందన్నమాట. క్యాంపెయినింగ్ చేసి 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 1 డేకే మాకు ఇలా ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ గారు రోజంతా అసలు స్కెడ్యూల్ అయితే బిజీగా ఉంది చాలా. ఒక 10 years నుంచి అంతా కష్టపడుతున్నారు ఆయన. సో 2 చోట్ల ఓడిపోయినా సరే ఆయనే పాజిటివ్ మోటివేట్ చేసుకుని ప్రజలకు ఏదో చెయ్యాలి, తన వంతుగా ఏదో చెయ్యాలి, మార్పు తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ప్లీజ్ ఓట్ ఫర్ గ్లాస్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కూడా వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, 3 పెళ్ళిళ్ళ గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఎలా చూస్తారు? పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాల్సిన పని ఏముందండి అసలు? అది తన పర్సనల్ విషయం. తన పర్సనల్ని తీసుకొచ్చి ఇక్కడ కలపడం అనేది, అసలు వాళ్ళ పర్సనల్లో ఎన్ని జరిగాయో, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏమైనా కూపీ లాగారా? అలాంటిది ఏం లేదు కదా. సో అది తన పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ప్రొఫెషనల్లో కలపడం అనేది చాలా దారుణమైనది. అంటే ఇంకేం దొరక్క, అసలు అంటే ఇంకొక పాయింట్ దొరక్క అదొక పాయింట్నే పట్టుకొని లాగుతున్నారనమాట. ధైర్యంగా ఢీ కొట్టడం చేతకాక ఇదొక పాయింట్ తీసుకొచ్చి అలా చేస్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఉన్న ఆయన ఏం చేశారు? అసలు ఎక్కడ 3 రాజధానులు అన్నారు, ప్రాపర్గా రాజధాని లేదు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, యువతకి మంచి ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఒక తోపుడు బండులు ఇచ్చారు, ఏమి ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. సో ఒక ప్రాపర్ అభివృద్ధే లేదు. అలాంటిది తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ లైఫ్లో ఎందుకు? అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది? నాన్నగారు చనిపోయారు, బాబాయ్ గారు ఎవరు చనిపోయారు? సొంత చెల్లి వేరే పార్టీ పెట్టారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? మీ లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ని మీరే సాల్వ్ చేసుకోలేకపోతున్నారు, పక్కోళ్ళ పర్సనల్ లైఫ్ మీకు ఎందుకండి అసలు? చెప్పండి. ఏదైనా ఉంటే ముఖాముఖిగా మాట్లాడాలి, ఏదైనా ఉంటే అభివృద్ధి చేసి మాట్లాడాలి. సో మీరేంటి అనేది నిరూపించుకోవాలి, కానీ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ప్రొఫెషన్లో కలిపి చెయ్యొద్దు అలాంటివి దయచేసి. అలాగే మీరు సినీ ఫీల్డ్లో ఉంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కలిసారా, ఎప్పుడైనా చూసారా తను? లేదు, ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని అయితే నేను ఎప్పుడూ కలవలేదు, చూడలేదు. కలవాలి, ఒక్కసారి ఆయన్ని చూడాలి కల్లారా అని కోరిక అయితే ఉండిపోయింది నాకు. ఇంకొకటి ఏంటంటే నేను చాలామంది దగ్గర విన్నాను, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా అందరితోని హెల్ప్ఫుల్గా ఉంటారు, ఎవరు ఫొటోస్ అడిగినా చాలా ఓపికగా పేషెన్స్గా ఉంటారని విన్నాను. ఒక్కసారి ఆయన కలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గ్లాస్ గుర్తుకే మన ఓటు. హాయ్, దిస్ ఈజ్ హాస్ని తారక్. జనరల్గా మనం ఫుడ్ బ్లాగ్స్ చూస్తాము, లేదంటే డైలీ రొటీన్ వ్లాగ్స్ అన్నీ చూస్తాం కదా. ఇది డిఫరెంట్ అనమాట. ఇది హర్ష గుంటపల్లి వ్లాగ్స్ అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ పొలిటికల్కి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ష గుంటపల్లి వ్లాగ్స్.